పాపము మరియు పాపములు అనే విషయాన్ని గురించి, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి బైబిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే, ఒక్కటి చేస్తే పాపము, ఎక్కువ చేస్తే పాపములు అని మనకి బైబిల్ ఎక్కడ కూడా చెప్పదు. బైబిల్లో మనకు కనిపించేది పాపములు క్షమింపబడుట, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అని మనం చూస్తాము. పాపము నుండి విడిపింపబడుట, ఫ్రీ ఫ్రమ్ సిన్ అని మాత్రమే మనము చూస్తాము. పాపము యొక్క పర్యవసానము పాపములు. సిన్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సిన్స్. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక చెట్టు కాని ఫలములు ఫలించినప్పుడు దాని యొక్క ఫలములను తెంపుతూ పోయినట్లయితే సమస్య పరిష్కారం కాదు, కానీ ఆ చెట్టుని వ్రేళ్లతో సహా పెకిలించి వేయగలిగినట్లయితేనే సమస్య అనేది పూర్తిగా పరిష్కారం అయ్యేది. పాపములు క్షమింపబడాలి అంటే దేవుని యొక్క పాదాల దగ్గరికి రావాలి. పాపము నుంచి విడిపించబడాలి అంటే క్రీస్తు ఆత్మ మనలో నివాసము చెయ్యాలి. అందుకని మనకి లేఖనాలు చెప్పేది ఏంటంటే, ప్రభువే ఆత్మ, ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. పాపము నుండి మనకి స్వాతంత్ర్యం కావాలి, దాని నుంచి మనకి విడుదల కావాలి అంటే దేవుని ఆత్మ మనలో నివాసము చేయాలి. సో దేవుని యొక్క లేఖనాలు, ఆ వచనాన్ని దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడో అర్థం చేసుకొని వాడితే బాగుంటుంది. అంతే తప్ప స్వాతంత్ర్యం అని కనిపించింది కాబట్టి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి తరచుగా వాడేస్తూ ఉంటారు. కాబట్టి వాక్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని వాడితే దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది.